సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని మంగంపేట గ్రామంలో 900 గజాల గ్రామ కంఠ స్థలం సుమారుగా 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని, ఇట్టి భూమిని మాజీ సర్పంచ్ భర్త ఆక్రమించి ఇతరులకు అమ్ముకున్నారని, ఇట్టి విషయంపై ఆ స్థలంలో ప్రెస్ మీట్ నిర్వహించగా మాజీ సర్పంచ్ అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న వ్యక్తులపై దురుసుగా ప్రవర్తించడం, మీడియా మిత్రుల ముందు ఈ సంఘటన జరగడం విడ్డూరంగా ఉందంటూ అదే గ్రామానికి చెందిన సారా లక్ష్మణ్, గౌరిగారి వెంకటేష్, సిహెచ్ లక్ష్మిలు ఆరోపించారు. కొన్ని ఏళ్లుగా పెంట స్థలాలుగా ఉన్న ఈ భూమి ఆక్రమణకు గురవుతుందని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. స్థలం చుట్టూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా అక్కడ పనులు మాత్రం ప్రహారీ నిర్మాణాలు చేపడుతున్నారని, ఇప్పటికైనా పూర్తి విచారణ జరిపి మున్సిపల్ అధికారులు ఆక్రమణకు గురైన స్థలాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో చాకలి కుమార్, చాకలి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంత జాగాలంటే 100 గదాలు 70 చిల్లర గజాలు వస్తుంది. అది కూడా సర్వే చేసి అక్కడ వస్తే అక్కడనే పెట్టుకోవాలి. చెప్తుండు మళ్ళీ సర్వే చేద్దాం పోయిందేమో. సరే మనోడు మనకి చెప్తాడు, ఎరిటోడు ఎరిటోని చెప్తాడు. మన ఊరు విషయం మనం చెప్పుకోవాలి. మనం పెడితే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలన్నాడు. మళ్ళా ఫోటోలు తీస్తే మళ్ళా పిలిస్తే మేము వచ్చినాము. మేము రాకపోతే అడుగు, మళ్ళా ఫోటో తీస్తే నీకేం వస్తుంది? ఏం మాట్లాడుతుంటారు? నీ మొగోడు రమ్మన్నాడు, నీ మొగోడు అయితే రమ్మని, నీ మొగోడు అయితే రమ్మని, నీ మొగోడు అయితే రమ్మని, నీ మొగోడు అయితే రమ్మని. గ్రామం మంగంపేట విలేజ్, జిన్నారం మున్సిపల్ కిందకి వస్తుంది. ఇది గత కొద్ది రోజుల కింద పెంట జాగాలు ఉండేది. ఈ స్థలం 900 గజాలు ఉంది. ఇది సర్పంచ్ ఏం చేసిండంటే మా పెంట జాగాలంటని అమ్ముకోవడం జరిగింది. తర్వాత ఏమైందంటే పెంట జాగాలు పేద ప్రజలకు అందరికీ ఉంటాయి. ఉంటే ఒక 100 గజాలు ఉంటుంది. 900 గజాలు ఏ ఒక్కరికి మాత్రం ఉండదు గ్రామకంఠంలో. ఇది దీని గురించి మున్సిపల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. 3 సార్లు కంప్లైంట్ చేసినాం. 2 సార్లు ప్రజావానికి వెళ్ళాము, కలెక్టర్కి ఇచ్చినాం. కలెక్టర్ రిప్లై ఇచ్చింది కూడా, ఎవరికి కమిషనర్కి ఇచ్చింది. అయినా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు దీని మీద. దీని గురించి చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. 2 సార్లు ప్రజావానికి వెళ్ళినాం, అయినప్పటికీ కూడా స్పందన లేదు. సో ఎలక్షన్ టైంలో మొత్తం అడావిడిగా మొత్తం గోడలు పెట్టడం జరిగింది. ఇది ఇంచుమించు 800-900 గజాల జాగు ఉంటుంది. పట్టించుకోవట్లేదు. ఇది ఇక్కడ వేరే వాళ్ళది కూడా పెంట జాగాలు ఉండే అంతా బౌండరీ చేసుకొని మొత్తం కబ్జా చేసుకోవడం జరిగింది.